brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నితిన్ గ్యారేజ్ ఇక్కడ హిట్ ఫ్లాప్లతో పని లేదమ్మా. వచ్చే దర్శకులు వస్తూనే ఉంటారు, వచ్చే కథలు కూడా వస్తూనే ఉంటాయి. నిర్మాతలు రెడీగా ఉంటారు. ఏడాదికి కనీసం 3-4 సినిమాలు చేయడమే నా టార్గెట్ అంటున్నారు నితిన్. మిగిలిన మీడియం రేంజ్ హీరోలకి సాధ్యం కాని ఈ ఫీట్ కేవలం నితిన్ ఒక్కడే ఎలా చేస్తున్నట్టు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఎప్పుడు చేతి నిండా సినిమాలు, క్రేజీ బ్యానర్లు, పెద్ద పెద్ద హీరోయిన్లు, హిట్ డైరెక్టర్లు. ఇది సింపుల్ గా చెప్పాలంటే నితిన్ కెరీర్. హిట్లలో ఉన్న, ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కెరీర్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. 4 ఏళ్లుగా హిట్ లేని నితిన్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాబిన్ హుడ్ మార్చి 28న రానుంది. తమ్ముడు మేలో విడుదల కానుంది. టాలీవుడ్ లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు సాధ్యం కాని రికార్డును నితిన్ ప్రతిసారి అందుకుంటున్నారు. ఫ్లాపుల్లో ఉన్న ఆయనతో పనిచేయడానికి క్రేజీ దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్ తమ్ముడు దిల్ రాజు బ్యానర్ లో వస్తున్నాయి. నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా కూడా దిల్ రాజే నిర్మించబోతున్నారు. రాబిన్ హుడ్ తర్వాత తమ్ముడు సినిమాపై కాన్సంట్రేట్ చేయనున్న నితిన్ దీని తర్వాత బలగం వేడితో ఎల్లమ్మను సెట్స్ పైకి తీసుకొస్తారు. దీని తర్వాత విక్రమ్ కే కుమార్తో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథ చేస్తున్నట్లు తెలిపారు ఈ హీరో. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. మొత్తానికి నితిన్ దూకుడు అలా ఉంటుంది మరి.